గతంలో తిరుమల డీఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2019 ఆగస్టు నుంచి 2020 నవంబర్ వరకు తిరుమల డీఎస్పీగా పనిచేశారు ప్రభాకర్. కాటేజీల మధ్య తనకు కేటాయించిన వసతి గృహంలో ప్రభాకర్ కోడి పుంజులు పెంచినట్లుగా అధికారులు గుర్తించారు. కోడి పుంజుల అరుపులు, విసర్జితాలతో భక్తులకు ఇబ్బందులు కలగడంతో పాటు 7 అభియోగాలతో క్రమశిక్షణ చర్యల కోసం ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. కోళ్లకు స్నానాలు చేయించి దాణా పెట్టడానికి కానిస్టేబుల్స్ ను వినియోగించినట్లు ప్రభాకర్ పై ఆరోపణలున్నాయి. తన ఇంటికి పాలు పోసే వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు చెల్లించకపోగా అడిగినందుకు అతడి వాహనంపై 2,000 రూపాయల జరిమానా వేయించినట్టు అభియోగాలున్నాయి. తిరుమల 1 టౌన్ పిఎస్ లో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఆధారాలు లేకుండానే టీటీడీ డిప్యూటీ ఈవో సహా 40 మందిపై కేసు నమోదు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలి, లేకుంటే చర్యలు తీసుకోనున్నట్లుగా జీవోలో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం అదనపు ఎస్పీ హోదాలో ఉన్నారు ప్రభాకర్ బాబు.